ശ്രീപദം വിടർന്ന സരസേരുഹത്തിൽ ജനനീ അടിയൻ തൂവുമേ ഹൃദയരാഗം പൊൻപരാഗമായി അണിയോ അണിയോ ദേവി ശ്രീപദം വിടർന്ന സരസേരുഹത്തിൽ ജനനീ. ఓం అనఘాయై నమః, ఓం అచలాయై నమః, ఓం అజయాయై నమః, ఓం అమృతాయై నమః. ఏంటో ఈ పాటలు పాడుతున్నది, హలో 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 హలో, ఏంటో ఈ పాటలు పాడుతున్నది, ఏదో మంత్రాలు చదువుతున్నదో, ఏం భాష ఏం పాడో మరి మాకేం అర్థం కాదు. అసలు ఈవిడేం మాట్లాడుతుందో, ఏం భాష మాట్లాడుతుందో, ఏం భాషలో ఏం పాటలు పాడుతుందో ఏంటో అని. ఏం లేదు, ఇది మలయాళం పాట, ఒక చక్కటి పాట, ఒక యేసుదాసు గారు పాడిన పాట. శ్రీపదం విడర్న సరసేరుహత్తిల్ జనని. ఇది ఏంటంటే ఇది ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే ముఖ్యంగా ఇది యోగి ఆదిత్యనాథ్ గారు, యూపీ చీఫ్ మినిస్టర్. ఆయన గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పిన దాని గురించి చెప్తాను, ఆ విషయానికి వస్తాను. అయితే ఏంటంటే మనం ఈ పాటకి దానికి ఉద్దేశం ఏంటంటే, మరి ఆయన భక్తుడు కదా, ఆయన యోగి కదా, కాబట్టి ఏంటంటే ఆయన గోరఖనాథ్ మఠానికి ఆయన పీఠాధిపతి. కాబట్టి ఏంటంటే ఆయన ఆ గోరఖనాథ్ పీఠంలో కూర్చుని, ఆ ఆశ్రమంలో కూర్చుని ఓం అనఘాయ నమః, ఓం ఓం అజయాయ నమః, ఓం ఓం అమృతాయ నమః, ఓం ఓం అభయాయ నమః అని శ్రీపదం. ఎందుకు తమిళ్లో మలయాళంలోనే ఎందుకు పాడాల్సి వస్తుందంటే, ఆయనట ఆ ఇంటర్వ్యూలో చెప్తూ ఇంటర్వ్యూ ఏదో ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఏం చెప్పాడంటే, ఆయన మాకు ఈ త్రిభాష పద్ధతిలో దీనిలో మేము చాలా 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 ఇంట్రెస్ట్గా ఉన్నాము. కానీ ఏంటంటే దేశంలో అనవసరంగా చాలా ఈ గొడవలు జరుగుతున్నాయి, త్రిభాషా సూత్రం పైన అనవసరమైన గొడవలు జరుగుతున్నాయి, చాలా అనవసరమైన. ముఖ్యంగా ఏంటంటే తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ మాత్రం దీని మీద పెద్ద రాద్ధాంతాలు తీస్తున్నాడు. ఎందుకు హిందీ నేర్చుకోవాలి, మేమెందుకు హిందీ నేర్చుకోవాలి, మేము ఎందుకు మాకు అక్కర్లేదు, హిందీయే ఎందుకట, అట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. కానీ ఏంటంటే మేమందరం అండి చాలా గొప్పవాళ్ళం అండి. ఎందుకంటే మేము తమిళ భాష మాట్లాడి కొన్ని పాఠశాలల్లో కొన్ని పాఠశాలల్లో తమిళం మరి కొన్ని ఎందుకు, మరి అన్నింటిలో నేర్పించు కదా అని నేను అడుగుతున్నాను. మరి అయితే కొన్ని పాఠశాలలట తమిళ నేర్పిస్తున్నారట, బోధిస్తున్నారట. తెలుగు, తమిళు, మలయాళము, కన్నడము, బెంగాలీ ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారట. అయితే నాకు అనిపించింది, అసలు ఇప్పుడు సడన్గా ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు. ఆయన 2017లో ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అప్పటి నుంచి ఎందుకు మాట్లాడలేదు ఇదే విషయము, ఈ భాషలు నేర్పిస్తున్నాము అనే విషయము. ఇప్పుడు సడన్గా ఎందుకు చెప్తున్నాడు. పైగా చెప్పటం ఏంటి, ఇంతకాలంగాను. మరి ఆయన ఇంతకాలంగా చీఫ్ మినిస్టర్ అయితే 8 సంవత్సరాలుగా, మరి 8 సంవత్సరాలుగాను ఈయన 8 సంవత్సరాల నుంచి ఈయన నేర్పిస్తున్నాడా ఇదేను, లేకపోతే ఇప్పుడు ఊరికే ఏదో మాట్లాడుతున్నాడా, ఏదో గొప్పగా ఏదో చెప్పుకోవాలని మాట్లాడుతున్నాడా అనేది మాత్రం మనకే అనుమానం కలుగుతుందన్నమాట. అదే ఇప్పుడు కార్తీ చిదంబరం గారు, ఆయన కొంతకాలం ఆయన కొన్ని కేసుల మీద కొంచెం అరెస్ట్ అవటం, గందరగోళం. కానీ ఎవరంటే పి చిదంబరం ఉన్నాడు కదండి, పైన అది వరకు హోమ్ మినిస్టర్గా ఉండేవాడు. ఆయన కొడుకు అనమాట, తమిళనాడుకి చెందిన ఆయన. వాళ్ళు కూడా ఏంటంటే బాగా కట్ త్రోట్, బాగా తమిళియన్స్, బాగా హార్డ్ కోర్ తమిళియన్స్ అనమాట. హార్డ్ కోర్ వీళ్ళని ఏమంటారంటే బాగా వీళ్ళు హార్డ్ కోర్ భాషల పట్ల చాలా ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ పద్ధతి ప్రకారాలు, వాళ్ళ గురించి, వాళ్ళు ఎలా, వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళ సంస్కారాలు ఏంటి అని ఎవరిది వినరు అనమాట ఎక్కువగా తమిళనాడు వాళ్ళు. సరే, ఎందుకు మంచిదా లేదా అనేది మనం అనవసరమైన విషయాల్లోకి వెళ్ళం. కానీ అయితే ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి, యోగి గారు చెప్పారు కాబట్టి ఎక్స్ వేదికగా ఒక ప్రశ్నలు వేశాడు. అవునండి, నిజమే
నిజమేను. ఈ పాఠాలు చెప్పడానికి ఎంతమంది ఉపాధ్యాయులు మీ దగ్గర ఉన్నారు, ఇది వివరాలు చెప్పాలి. తర్వాత అలాగే తమిళ భాష నేర్చుకునే విద్యార్థులు ఎంతమంది మీ దగ్గర ఎన్రోల్ చేయించుకున్నారు, ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎంతమంది అనేది వివరాలు మాకు కావాలి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఎంతమంది ఎంతకాలంగా చెప్తున్నాడు ఈయన అనేది కూడాను మనం ఆయన అడిగాడో లేదో మరి మనకు తెలియదు. కానీ ఏంటంటే మనం అడిగామన్నమాట, ఎంతకాలంగా చెప్తున్నాడు అసలు. ఇప్పుడే త్రిభాష విషయాలకు వస్తే త్రిభాష బోధిస్తున్నారు అని, ఇప్పుడే ఈ త్రిభాషా సూత్రాల గురించి వచ్చినాయి కాబట్టి ఇప్పుడే ఈయనకి ఎందుకు గుర్తొచ్చింది అనేది నాకైతే అనుమానంగా ఉంది. కాబట్టి ఏంటంటే మరి బహుశా రాబోయే కాలంలో ఇది నిజం చేయటానికి అందరికీ ఏదన్నా ఈ కార్తీ చిదంబరం లాంటి వాళ్ళని నోరు మూయించడానికి బహుశా ఏమన్నా ఇప్పుడు ఈ 2-3 ఇట్లాంటివి ఏమన్నా మలయాళం, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మాటలు ఏమన్నా పెట్టి ఇట్లాంటివన్నీ చూసారా మేమందరం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాము, మేము సౌత్ ఇండియన్ భాషల మీద చాలా ప్రేమ అభిమానం పొంగిపోతున్నదని చెప్పి ఇట్లాగే ఈయన ఈ పాటలు కూడా పాడతాడేమో. ఎందుకంటే కొంతమందికండి పట్టుదల వచ్చిందంటే చాలా చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఏంటంటే ఈయన కొంతకాలం పోయిన తర్వాత ఈ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో నిష్ణాతుడు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అందుకని శ్రీపదం విడన్న సరసేరుహత్తిల్ జననీ అడియన్ തൂവുമേ ഹൃദയരാഗം പൊൻപരാഗമായി അണിയോ ദേവി ശ്രീപദം വിടന്ന സരസി రుహతిన్ జననీ. అదండి సంగతి. ఇట్లా పాట పాడుకుంటా, ఏది ఆయన పాట పాడాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ పాట సడన్గా నాకు ఇదిగో ఈ యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన కాషాయ వస్త్రాల్లో ఇలా కనిపించడం ఎప్పుడు అలాగే కనిపిస్తాడు. అట్లాగూ ఆయన, ఎందుకంటే ఆయన వెనకాల ఆయన బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోతే ఆయన గోరఖ్పూర్ మఠానికి ఒక అధిపతి. సో అందుకని ఏంటంటే ఓహో ఈయనకి ఈ పాట నేర్చుకోబోతున్నాడేమో. ఎందుకంటే సౌత్ లాంగ్వేజెస్ గురించి మాకు కూడా చాలా ఉన్నాయి, మా స్కూళ్ళల్లో మేము నేర్పుతున్నామని అన్నాడు. కాబట్టి బహుశా ఈ పాట ఆయన నోట్ల నుంచి వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని నేను ఇమాజిన్ చేసుకుని ఈ పాట పాడి ఆయన నోట్ల నుంచి వచ్చినట్టుగా మీకు నేను పాడి వినిపించాను. సో అదండి సంగతి. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా జరిగిపోతుంది. ఇప్పుడు రేపు ఏమి నేర్చుకుంటాడు ఆయన. ఎవరు ఏది చేద్దాం అంటే అది చేస్తారు. ఎందుకంటే పట్టుదల అనేది మనిషిని నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి రాబోయే కాలంలో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ఇట్లాంటి భాషల్లో ఆయన అప్పుడప్పుడు సరదాగా మాట్లాడినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ కార్తీ చిదంబరం లాంటి వాళ్ళ నోర్లు మూయించడానికి. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.